అలజడి ఏపీలో రాజకీయ అలజడి స్పాన్సర్డ్ బై అధికార పార్టీ వైసీపీ గల్లీ గల్లీలోనూ జగన్ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలపైనే చర్చ ఎన్నికలకు కౌంట్ డౌన్ తానే మొదలుపెట్టి పార్టీ లోపల బయట సంచలనాలకు తానే ఛాన్స్ ఇచ్చారు జగన్ సోషల్ ఇంజనీరింగ్ పొలిటికల్ ఇంజనీరింగ్ కంబైన్డ్ గా షురూ చేస్తూ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఒక పక్క లీడర్లు క్యాడర్లు షాక్ అవుతుంటే తన ముందున్నది మాత్రం ఆ ఒక్క టార్గెటే అంటున్నారు ఏంటా టార్గెట్ మార్పులు చేర్పులు కూడికలు తీసివేతలు ఫలితంగా అలకలు బుజ్జగింపులు కొన్ని చోట్ల అవతలికి గెంతడాలు బజార్లకెక్కడాలు కూడా ఇక్కడ అన్ని రకాల ఇవి వస్తుంటాయి వచ్చినవి సర్ది చెప్తుంటాం ఇంకోటి చేస్తుంటాం ఇమడి లేని వాళ్ళు పోతుంటారు ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది ఏమి లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ క్యాలిక్యులేటర్లు పెట్టి దేన్ని లెక్క పెట్టుకోలేం అన్నట్లుగా మారింది ఏపీలో సిచ్యువేషన్ ఎస్ అధికార పార్టీ లోపల బయట ఎటు చూసినా రచ్చో రచ్చస్య అన్ని ఏరియాల్లోనూ బ్యాండ్ బారాతులే జిల్లాల వారీగా రోజుకో బ్రేకింగ్ న్యూస్ నియోజకవర్గాలన్నింట్లోనూ పొలిటికల్ టెంపరేచర్లు అమాంతం పెరిగి థర్మామీటర్లు పగిలిపోతున్నాయి అటు అపోజిషన్ లో కూడా కన్ఫ్యూజన్లు క్రియేట్ అయిపోతున్నాయి ఆల్ ఇన్ ద గేమ్ ఇవన్నీ జగన్ ఆడుతున్న మెగా నాటకంలో భాగాలేనా ఎన్నికలకు 6 నెలల ముందే కసరత్తు మొదలుపెట్టిన జగన్ నోటిఫికేషన్ రాకముందే కథను కొలిక్కి తీసుకొస్తున్నారు 2019 ఎన్నికల్లో ఒకేసారి సింగిల్ స్ట్రోక్ లో అభ్యర్థుల జాబితా రిలీజ్ చేశారు ఇప్పుడు కూడా అంతే క్లారిటీతో ముందుకు వెళ్లాలని 175 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ఖరారు చేయాలనేది ఆలోచన అందుకే ఈ దూకుడు మంత్రం మిషన్ కోస్తాంధ్ర ఆపరేషన్ రాయలసీమ స్కెచ్ ఆఫ్ ఉత్తరాంధ్ర 3 వైపుల నుంచి నరక్కొస్తున్నారు లేటెస్ట్ గా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి 3 ఎమ్మెల్యేలకు పిలుపొచ్చింది వాసుపల్లి గణేష్ కుమార్ కేర్ ఆఫ్ విశాఖ సౌత్ కరణం ధర్మశ్రీ ఫ్రం చోడవరం గొల్ల బాబురావు ఫ్రం పాయకారావుపేట ఈ 3 భవిష్యత్తులో జగన్ చేతిలోకి వెళ్లాయి టీడీపీ నుంచి వలసొచ్చిన వాసుపల్లికి ట్రాన్స్ఫర్ తప్పదా కరణం ధర్మశ్రీని లోక్సభకు పంపుతారా గొల్ల బాబురావు మీద సర్వే రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి అన్ని క్వశ్చన్ మార్కులే దశాబ్దాలుగా తమ నియోజకవర్గాల్లో పాతుకుపోయే నేతలున్న రాయలసీమలో సైతం ఎక్స్పెరిమెంట్ షురూ చేశారు జగన్ వైసీపీ మార్పు చేర్పులకు సీమలో పడబోయే తొలి వికెట్ ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ బీసీలకు ఇవ్వాలనేది వైసీపీ నిర్ణయం సిట్టింగ్ ఎమ్మెల్యే కేశవరెడ్డితో పాటు బీసీ నేతలు బుట్టా రేణుక లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ తాడేపల్లికి వెళ్లారు బుట్టా రేణుక రుద్రగౌడ్లలో ఎవ్వరికైనా ఛాన్స్ రావచ్చట ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ పెనుగొండ బదిలీ అయ్యారు సీమ వైసీపీలో ఇదొక బ్రేకింగ్ న్యూస్ ఈసారి కళ్యాణదుర్గం టికెట్ ను బోయలకివ్వడం కోసం ఉషశ్రీకి ట్రాన్స్ఫర్ తప్పలేదట జగన్ చెబితే వేదమే ఆయన ఎటు దారి చూపితే అటే వెళ్తా అన్నారామె ఉషశ్రీ కురబ సామాజిక వర్గానికి చెందినవారు ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గం కానీ కళ్యాణదుర్గంలో వాల్మీకులు ఎక్కువ గనక ఈసారి అటువైపు చూస్తోంది వైసీపీ అధిష్టానం కళ్యాణదుర్గంలో వాల్మీకులకు చోటివ్వాలని ఆయన సంకల్పించినారు కాబట్టి ఆ ఒక అభిప్రాయాన్ని నిండు హృదయంతో స్వాగతిస్తూ అదేవిధంగా పెనుకొండలో కూడా ఖచ్చితంగా నువ్వు పెనుకొండకు వెళ్ళి అక్కడే నువ్వు రిప్రజెంట్ చేయాలనే ఒక సంకల్పించినారు పెనుకొండ ప్రజలందరికీ కూడా ఈరోజు పెనుకొండ రిప్రజెంట్ చేయాలనే ఒక సంకల్పించినారు జగన్ సార్ కాబట్టి డెఫినెట్లీ ఆయన ఆర్డర్స్ మేరకు వెళ్తాం అక్కడ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ని అదేవిధంగా డెవలప్మెంట్ని కూడా 100% చేసి మా ముఖ్యమంత్రి గారికి దీన్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4 చోట్ల పోటీకి రెడీ అంటోంది పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఈసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరును తమ్ముడి కొడుకు సుధీర్కిచ్చి తాను రాజంపేట ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉందట రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని పీలేరులో మాజీ సీఎం కిరణ్ కుమార్ తమ్ముడికి పోటీగా నిలబెట్టబోతున్నారట
పెద్దిరెడ్డి మరో తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి ఎమ్మెల్యే సెగ్మెంట్ మీద కర్చీఫ్ వేశారు. ఇక చిత్తూరు జిల్లా రాజకీయం మొత్తం కకావికలం కాబోతోంది జగన్ ఎక్స్పెరిమెంట్ తో. నర్సరావుపేటలో 30,000 మెజార్టీ తెచ్చుకున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డినే మార్చేస్తారనే మాట వినిపిస్తోంది. గురిజాల నుంచి మహేష్ రెడ్డిని నర్సరావుపేటకు తీసుకొస్తారని, గురిజాల సీటు బీసీకిస్తారని చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డిని సత్తెనపల్లికి పంపుతారన్నది టాక్. మరి ఫార్ బ్రాండ్ అంబటి రాంబాబును ఏం చేస్తారు అనేది మిస్టరీ. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుది మరింత భిన్నమైన వ్యవహారం. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లి తర్వాత వైసీపీలోకొచ్చిన రాంబాబు 80,000 మెజార్టీతో అఖండ విజయం సాధించారు. కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్ పేలవంగా ఉందన్న కారణంగా ఆయనకు బూస్టింగ్ ఆర్డర్స్ వచ్చేశాయి. పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అన్నా రాంబాబు అనేటువంటి వ్యక్తి 24వ సంవత్సరంలో జరిగే ఎన్నికల నుండి వైదొలుగుతున్నాడని చెప్పినాడు. కాబట్టి ఇప్పుడైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి. సో ఓట్ల సీజన్లో వైసీపీలో వేటు పర్వం అత్యంత నిర్దాక్షిణ్యంగా కొనసాగుతోంది. మొన్నీ మధ్యే ఓసారి 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జుల్ని మార్చినప్పుడే రాష్ట్ర రాజకీయం బాగా వేడెక్కింది. జగన్ దూకుడు ఏ రేంజ్ లో ఉందో అటు ఇటు లీడర్లకు క్యాడర్లకు బాగా అర్థమైపోయింది. ఇలా వ్యతిరేకతలకు జడుసుకోకుండా తన మార్క్ ఆఫ్ పొలిటికల్ ఇంజనీరింగ్ ని బలంగా కానిచ్చేస్తున్నారు సీఎం జగన్. ఎప్పుడైతే పార్టీ విధానాలకు తగినట్టు కుదరట్లేదు, వాళ్ళు పొసగలట్లేదు, వాళ్ళు ఉండలేకపోతున్నారు, వీళ్ళుంటే పోను ఇంకా పార్టీకి నష్టం ఇదవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నాం. ఇది మీరు ఫస్ట్ పార్టీ పెట్టిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వైఖరిని మీరు గమనిస్తే ఎప్పుడు ఇలాంటి వాటిలో ఒక్కసారి ఆ పుండు పెద్దదే ఇంకా ఇది అయ్యకముందే ముందే ఏమన్నా చర్య తీసుకోవడం, లేదా వెళ్తుంటే వాళ్ళను వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు వెళ్తుంటే. సో పోయే వాళ్ళు పోవచ్చు, ఉండేవాళ్ళు ఉండొచ్చు, నా దారి మాత్రం రహదారి అని మొహం మీదే చెప్పేస్తున్నారు వైసీపీ సుప్రీం జగన్. స్వపక్షంలోనే వణుకు పుట్టించేలా ఉంది జగన్ పొలిటికల్ బిహేవియర్. ఇంత మొండిగా ముందుకు వెళ్లడానికి అసలు కారణమేంటి? ఆయన దగ్గర ఏదైనా తిరుగులేని ఫార్ములా ఉందా అనేదే ఇప్పుడు తెలుగు రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. దూకుడు సినిమాకి సీక్వెల్ గా నడుస్తోంది ఏపీలో వైసీపీ రాజకీయం. గెలుపు గుర్రాల మీదే గురిపెట్టి స్క్రాప్ అనుకున్నదంతా పక్కకు పడేసి కేవలం లక్ష్యం వైపే చూస్తున్నారు. ఇందుకోసం ఆయన నమ్ముకుంది ఒకే ఒక్క ఫార్ములా. అది ఐపాక్ వాళ్లు రాసిచ్చిందా లేక తనకు తానే గీసుకున్న స్కెచ్చా తెలీదు. కానీ అమలు మాత్రం జబర్దస్త్గా ఉందనేది పార్టీ ఇంటర్నల్ టాక్. ఎక్స్టర్నల్ టాక్ కూడా అదేననుకోండి. ఇక్కడ నో మొహమాటమ్స్, నో నాంచుడు, నో వెనక్కు తిరిగి చూసుడు. నాకు తెలిసిందల్లా ఓన్లీ దూకుడు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు 175కు 175 సీట్లు లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తాము అని చెప్పండి. ఇది అసాధ్యం కానే కాదు, ఇది సుసాధ్యం. సిట్టింగుల్ని మార్చడం అనేది రాజకీయాల్లో కొత్త కాదు, ప్రతి ఎన్నికల్లోనూ చూస్తూ వస్తున్నదే. కానీ జగన్ స్టైల్ ఆఫ్ యాక్షన్ మాత్రం కొత్తగానే ఉంది. ఈసారి వైసీపీ ఎమ్మెల్యేల్లో ఏకంగా 80 నుంచి 90 నియోజకవర్గాల్లో మార్పులు తప్పవన్న వార్తలు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన చేస్తున్న ప్రయోగం విజయవంతమవుతుందా విఫలమవుతుందా అనేది వేరే విషయం. చేస్తున్న ప్రయోగం మాత్రం సాహసోపేతమే. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడున్న రాజకీయ ముఖ చిత్రం చాలా విభిన్నం. అప్పట్లో జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేయడంతో ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కూడా కలిసొచ్చింది. ఈసారి మాత్రం కూటమితో కొట్లాడాల్సిన సందర్భం. అందుకే కాస్త ఎక్కువగానే ఎక్సర్సైజ్ చేసింది వైసీపీ అధిష్టానం. 1, 2 కాదు, ఏకంగా 4 వైపుల నుంచి సర్వేలు చేయించి నియోజకవర్గాల వారీగా రిపోర్ట్లు తెప్పించుకుంది. మొదటిది ఐపాక్ వాళ్ల సర్వే. ఎమ్మెల్యేల్ని షాడోలా వెంటాడి వాళ్ళ పర్ఫార్మెన్స్ ని లెక్కగట్టింది ఐపాక్ టీం. రెండోది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేయించిన సర్వే. మూడోది పార్టీ ఇంటెలిజెన్స్ నుంచి అందిన ఇంటర్నల్ రిపోర్ట్. నాలుగోది నేషనల్ మీడియా కంపెనీలతో పార్టీ ప్రత్యేకంగా చేయించిన సర్వే.
ఇలా 4 సర్వేల్ని చేతిలో పెట్టుకుని రీజనల్ కోఆర్డినేటర్లను కూర్చోబెట్టుకుని ఇన్పుట్స్ అన్నింటినీ జల్లెడ పట్టిన తర్వాతే సెగ్మెంట్ల వారీగా యాక్షన్ ప్లాన్ రాసుకున్నారు జగన్. దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్న ప్రక్షాళన పర్వం. ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు కోసం 3 పాయింట్ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు జగన్. మొదటిది అభ్యర్థులపై వ్యక్తమయ్యే వ్యతిరేకత. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఒక్కటే కొలబద్దత. పనితీరు సరిగ్గా లేదని తేలితే దయాదాక్షిణ్యాలు లేకుండా చీటీ చించేయడమే. ఈ మేరకు ఎమ్మెల్యే మీటింగ్ లో 6-7 నెలలుగా హింట్ ఇస్తూనే ఉన్నారు జగన్. గడప గడపకు వెళ్లని ఎమ్మెల్యేల హిట్ లిస్ట్ నా దగ్గరుంది అని హెచ్చరించేవారు కూడా. రెండోది జగన్ మార్క్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్. సామాజిక సమీకరణాల్ని గట్టిగా స్టడీ చేసి గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా జాగ్రత్త పడ్డం. పెనుగొండ నుంచి ఉషశ్రీని సాగనంపి వాల్మీకి వర్గానికి ఛాన్స్ ఇవ్వడం లాంటి కఠిన నిర్ణయాలు అందులో భాగమే. అటు టీడీపీ జనసేన కలయికతో కమ్మ కాపు ఓటు బ్యాంకులు బలపడే చోట బీసీ సామాజిక వర్గాన్ని ప్రోత్సహించడం కూడా జగన్ పాటిస్తున్న చిట్కా. మూడోది పక్కా పొలిటికల్ ఇంజనీరింగ్. సిట్టింగుల తాజా బలాబలాలు లెక్కగట్టి వాళ్ల ఆర్థిక స్తోమతల్ని బట్టి కొనసాగించాలా వద్దా నిర్ణయించడం. తనకు అత్యంత సన్నిహితుడైన మోపిదేవి వెంకటరమణ విషయంలో కూడా స్ట్రిక్ట్ గా ఉన్నారు జగన్. రేపల్లె ఇన్ఛార్జ్ గా మోపిదేవిని తప్పించి బీసీ వర్గానికి చెందిన ఈ ఊరు గణేష్ కు టికెట్ ఇవ్వబోతున్నారట. స్థానికంగా మత్స్యకారుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తినా వెనక్కు తగ్గడం లేదు వైసీపీ అధిష్టానం. కొంతమంది ఎమ్మెల్యేల్ని ఎంపీలుగా పోటీలోకి దింపడం, అవసరమైతే సీనియర్లను రాజ్యసభకు పంపడం, ఇలా అన్ని అవకాశాల్ని వాడుకుంటూ వీరోచితంగా సర్దుబాట్లు జరుగుతున్నాయి వైసీపీలో. 34 సీట్లున్న ఉభయ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలకం. ఇప్పుడు జనసేన టీడీపీ కూటమితో సమీకరణాలు మారతాయన్న సంకేతాలున్నాయి. మీరు గోదావరి జిల్లాలో మీరు ఒక్క సీటు వైసీపీ గెలవకుండా బాధ్యత నాదని నేను చూసుకుంటాను. గోదావరి బెల్ట్ లో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో జగన్ కు తెలియకుండా లేవు. అవసరమైతే సిట్టింగ్లను మార్చడానికి కూడా తగ్గకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధమైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 స్థానాల్లో అభ్యర్థుల మార్పుండొచ్చట. ఈరోజు స్థానిక శాసనసభ్యుడు ఉన్నటువంటి శాసనసభ్యుడిని నీకు పార్టీ టికెట్ ఇవ్వటం లేదు, నువ్వు ఎదుర్కోలేవు తెలుగుదేశం పార్టీని చెప్పడం అంటే అది చిన్న మాట కాదు. జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు, పిఠాపురంలో పెండెం దొరబాబు, ప్రత్తిపాడులో పర్వత పూర్ణచంద్రప్రసాద్ మార్పు ఖాయమైపోయింది. రాజోలు, అమలాపురం, పి గన్నవరం, చింతలపూడి, పోలవరంలో కూడా కొత్త మొహాల్ని పరిచయం చేస్తున్నట్లు సంకేతాలొచ్చేశాయి. ఇవన్నీ కూడా కేవలం కల్పితాలు. తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంచేదంటే మాకు టీడీపీకి వెళ్ళే ఆలోచన నాకు కానీ మా కేటర్ కానీ ఎవ్వరికి లేదు. ఎంచేదంటే ఇక్కడ మాకు మంచి గౌరవం ఉంది. అభ్యర్థిగా పేరు ప్రకారం లేదని మీరు ఎలాగనుకుంటున్నారు? అది నిర్ణయించవలసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నిర్ణయం మేరకే మేము పనిచేస్తాం. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు ఏకీకరణ జరిగి ప్రతిపక్ష కూటమికి అడ్వాంటేజ్ కావచ్చన్న అంచనాతో ఈసారి బీసీ ఓట్లనే గట్టిగా నమ్ముకుంది వైసీపీ. కాపు ఓట్లు తగ్గిన చోట బీసీలు తమకు అండగా ఉంటారని, అందుకే కాపులకు పోటీగా బీసీలను బరిలోకి దించాలన్నది జగన్ ఐడియా. మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు వైసీపీ వెంటే ఉంటారనే ధీమా జగన్ది. సిట్టింగుల మార్పులతో కొంత అలజడి రేగినా సోషల్ ఇంజనీరింగ్ విషయంలో తగ్గేదే లేదంటున్నారు. ఇలా దూకుడుతో నిర్ణయాలు తీసుకుంటే అసంతృప్తి మంటలు చెలరేగి ఇట్నుంచి అటు వలసలు పెరుగుతాయన్న భయం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరడంతో మైగ్రేషన్ సీజన్ స్టార్ట్ అయిందన్న సిగ్నల్స్ కూడా వచ్చేశాయి. అయినా జగన్ వెనక్కు తిరిగి చూడడం లేదు. ఎప్పుడైతే పార్టీ విధానాలకు తగినట్టు కుదరట్లేదు, వాళ్ళు పొసగలట్లేదు, వాళ్ళు ఉండలేకపోతున్నారు, వీళ్ళుంటే పోను ఇంకా పార్టీకి నష్టం ఇదవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకున్నాం. ఇది మీరు ఫస్ట్ పార్టీ పెట్టిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, వైఖరిని మీరు గమనిస్తే ఎప్పుడు ఇలాంటి వాటిలో ఒక్కసారి ఆ పుండు పెద్దదే ఇంకా ఇది ముందే ఏమైనా చర్య తీసుకోవడం, లేదా వెళ్తుంటే వాళ్ళను వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు వెళ్తుంటే దాన్ని కూడా అంతే బ్రాడ్ మైండ్తో చూడడం అనేది అలవాటు చేసుకున్నాం. ఇది కూడా అందులో ప్రాసెస్లో భాగం. కొత్త వాళ్ళు వస్తారు. ఎదురీత అనేది జగన్ కి అలవాటైన విషయమే. ఆయన రాజకీయ జీవితం నిండా ఆటుపోట్లే. రాకాసి అలలకు ఎదురెళ్లి నావను నడిపిన అనుభవం జగన్ది. జైలు జీవితాన్ని కూడా చవి చూసిన జగన్లో జగమొండి పట్టుదల దట్టంగానే ఉంది. అపోజిషన్లో ఉన్నప్పుడే వెనకడుగు వెయ్యలేదు.
ఇప్పుడెందుకు తగ్గుతాం? ఇది వైసీపీలో కాన్ఫిడెన్స్ లెవెల్. నేను అభిమన్యుణ్ణి కాదు, అర్జునుణ్ణి. వ్యూహంలోకి జ్వరబడ్డమూ తెలుసు, విక్టరీలు కొట్టి దిగ్విజయంగా బయటికి రావడమూ తెలుసు అనే ధీమా వైసీపీ అధినేత జగన్ది. అధికారంలోకి వచ్చింది మొదలు మళ్లీ గెలుపే పరమావధిగా వ్యూహం మీద వ్యూహం పన్నుతూనే ఉన్నారు. వ్యూహం సినిమా కూడా జగన్ వ్యూహంలో భాగమేనా అనేది అటు ఇటు వినిపిస్తున్న సందేహం. ఏపీలో జోరుగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వెనుక సైతం రేపటి తరాన్ని తమ ఓటు బ్యాంకుగా మార్చుకునే వ్యూహం దాగుంది అన్నది విపక్షాల అభియోగం. ఏపీలో జరుగుతున్న అంగన్వాడీ సమ్మెను తమకనువుగా ఎలా మార్చుకోవాలో సిన్సియర్ గా ఆలోచిస్తోంది వైసీపీ హైకమాండ్. మొన్నటిదాకా తన వెంటే ఉన్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వైరపక్షంలో చేరిపోవడాన్ని నిశితంగా గమనిస్తోంది వైసీపీ అధిష్టానం. పూర్తి నిద్రావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ మేలుకోవడం, జగన్ సోదరి షర్మిలను ఏపీలో పీసీసీ చీఫ్ గా ప్రమోట్ చేయొచ్చన్న వార్తల వెనక సైతం వైసీపీ వ్యూహం ఉందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అందరూ అనుకున్నట్టు షర్మిల కనుక ఏపీలో యాక్టివ్ గా మారితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందన్న భయాలు ఇప్పటికే టీడీపీ జనసేనలో కనిపిస్తున్నాయి. టీడీపీ కంచుకోటల్ని బద్దలు కొట్టడం అనే బిగ్గెస్ట్ పొలిటికల్ ఫీట్ ని కూడా ఎప్పుడో షురూ చేశారు జగన్. తెలుగుదేశం కొన్ని తరాలుగా గెలుస్తూ వస్తున్న నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వైనాట్ కుప్పం అనే నినాదంతో వరుస పర్యటనలు చేసి అప్పట్లో హల్చల్ చేశారు జగన్. రేపటి రోజున మంత్రి రోజాను కుప్పంలో పోటీ చేయించినా ఆశ్చర్యం లేదు. మనం చేసిన మంచిని చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం ప్రజలు కూడా గుర్తించారు, ఆమోదించారు. కాబట్టి కుప్పం మున్సిపాలిటీ క్లీన్ స్వీప్ చేశాం. విజయవాడలో 19 ఎకరాల్లో 404 కోట్లతో 125 అడుగుల్లో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని జనవరి 19న ప్రారంభించబోతున్నారు జగన్. తాము అందుకున్న సామాజిక సాధికారత నినాదానికి ఇది ఊతంగా మారే ఛాన్స్ ఉందని వైసీపీ భావిస్తోంది. తర్వాత ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఉత్తమ వాలంటీర్లకు అవార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. వాలంటీర్ల ఫెలిసిటేషన్ యథావిధిగా మనం ఉగాదికి చేస్తాం. ఈసారి ఫిబ్రవరి 15, 16 తారీఖులోనే చేసే కార్యక్రమం చేద్దాం. ఆ కార్యక్రమంలో వాలంటీర్లకు సేవామిత్ర, సేవా వజ్ర, సేవా రత్నాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఇవి కూడా, ఈ బహుమతులు కూడా, బెస్ట్ టెస్టిమోనీస్కి సంబంధించిన బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. విపక్షం ప్రకటించబోయే మేనిఫెస్టోను హైజాక్ చేసి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే పాపులర్ స్కీమ్ ను ముందే అమలు చేసే ప్లాన్ కూడా ఉందట వైసీపీ దగ్గర. ఇలా సీట్ల పంపకాల్లోనే కాదు, స్కీముల్లో కూడా ఆచితూచి అడుగులేస్తూ టూ ఇంటెలిజెంట్ గా ముందుకు వెళ్తూ విపక్షాన్ని తన వెంట పరిగెత్తేలా చేస్తోంది వైసీపీ హైకమాండ్.